పల్లెల్లో ప్రగతి చంద్రోదయం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, పల్లె ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శనంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకెన్నడూ లేనన్ని మౌలిక సౌకర్యాలను కల్పించింది. ఉపాధి హామీ పథకాన్ని 24 ప్రభుత్వ శాఖల కార్యక్రమాలతో అనుసంధానించి చేపట్టిన కార్యక్రమాలతో పల్లె పల్లె నూతన శోభను సంతరించుకుంది. వాడవాడల చంద్రన్న బాట కార్యక్రమం పేరిట 5,694.44 కోట్లతో 23,553 కిలోమీటర్ల సీసీ రోడ్లను వేసింది ప్రభుత్వం. మరో 8,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. 2 ఏళ్లలో ఏ పల్లెలో చూసినా అంతర్గత రహదారులన్నీ సీసీ రోడ్లు కానున్నాయి. అలాగే పంట పొలాలను గ్రామాలతో కలుపుతూ 718.38 కోట్లతో 11,253 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లను వేశారు. మరో 12,000 కోట్లతో బీటీ రహదారుల నిర్మాణాన్ని చేపట్టి ఇప్పటి వరకు 2,866 ఆవాసాలకు 2,599 కోట్లతో బీటీ రహదారులను వేయడం జరిగింది. చంద్రకాంతి పేరిట 2018 డిసెంబర్ నాటికి గ్రామాల్లో 21.21 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చారు. 2019 జనవరి 31 నాటికి రాష్ట్రమంతటా ఏ గ్రామం చూసినా వీధులన్నీ వెన్నెల కాంతుల్ని సంతరించుకుంటాయి. స్వచ్ఛ భారత్ మరియు ఉపాధి హామీ నిధులతో ఈ 4.5 35.64 లక్షల మరుగుదొడ్లను నిర్మించి గత జూలై 7వ తేదీ నాటికే ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా ప్రకటించారు చంద్రబాబు. ఇప్పుడు ఓడీఎఫ్ ప్లస్ దిశగా పయనిస్తున్నాం. మంచినీటి కుళాయి ద్వారా 2024 నాటికి ప్రతి మనిషికి రోజుకు 70 లీటర్ల నీటిని ఇచ్చేందుకు 22,000 కోట్లతో ఒక బృహత్తర కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించారు. తొలి దశలో 15,874 కోట్ల పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. దేశంలోనే అత్యధికంగా 6,10,711 పంట కుంటలను తవ్వించి రైతులకు సాగు భరోసా ఇచ్చింది ప్రభుత్వం. ఇవే కాకుండా 2,071 పంచాయతీ భవనాలను, 7,813 చెత్త నుండి సంపద కేంద్రాలను, 375 మండల స్త్రీ శక్తి భవనాలను, 5,565 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించింది ప్రభుత్వం. 2,251 శ్మశానాలను స్వర్గపురిలిగా అభివృద్ది చేసింది. గ్రామ పంచాయతీలన్నిటికీ 10 స్టార్ రేటింగ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇప్పటికి చెప్తాం జరిగింది. ఈ కృషి ఇలాగే కొనసాగితే ప్రతి పల్లె ఒక స్వర్గసీమగా, ప్రతి పల్లె గడప ఒక ప్రగతి మెట్టుగా వెలిగిపోదా చెప్పండి.